రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించి ఒక కీలక వీడియో విడుదల చేసింది బాధిత మహిళ. అయితే ఇది ఇలాంటి వీడియో కాదు, ఏకంగా అసెంబ్లీలో ఉండి అరవ శ్రీధర్ తనతో చాట్ చేస్తోన్న వీడియో కావడంతో ఇప్పుడు ఈ వీడియోకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ మీరు చూస్తూ ఉన్నారు. అరవ శ్రీధర్ అసెంబ్లీలో ఉండి సదరు మహిళతో చాట్ చేస్తున్న వీడియోని ఆ మహిళ ఇప్పుడు బయటపెట్టింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే రావడం, పెద్దవాళ్లు వచ్చిన సమయంలో లేచి నించొని నమస్కారం చేయడం, ఆ తర్వాత అటు ఇటు చూస్తూ కూర్చోవడం లాంటి దృశ్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళతో చాట్ చేయడం ఇప్పుడు కీలకంగా మారుతోంది. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఉండి ఓ మహిళతో వీడియో చాట్ చేయడమే పెద్ద తప్పననుకుంటే కుశల ప్రశ్నలు వేయడమే కాదు, బొట్టు పెట్టుకున్నావా అంటూ కూడా ఇతర ప్రశ్నలు వేయడం ఇప్పుడు వీడియో చాట్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించి గంటకు వీడియో చాటింగ్ ని రిలీజ్ చేస్తోంది బాధిత మహిళ. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సదరు మహిళ గంటకో వీడియో అలాగే చాటింగ్ మొత్తం కూడా విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా అరవ శ్రీధర్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. రోజుకొక వీడియోని రిలీజ్ చేస్తూ ఉంది. అసెంబ్లీలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ సదరు బాధిత మహిళతో వీడియో కాల్ చేయడం అలాగే చాట్ చేయడాన్ని కూడా ఆమె బయట పెడుతోంది. ఇదంతా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు మనతో. శివ, ప్రస్తుతం చూస్తున్న అరవ శ్రీధర్ కు సంబంధించి బాధిత మహిళ రోజుకొక వీడియో అలాగే చాటింగ్స్ అన్ని కూడా విడుదల చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఏదైతే విడుదల చేశారో దాంట్లో అసెంబ్లీలో ఉండి కూడా గంటకొక చాట్ గంటకొక వీడియో కాల్ చేస్తున్నట్టుగా అక్కడ తెలుస్తోంది. ఒకసారి ఏంటి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? సుమతి, ఎవరైతే ఉన్నారో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం సంబంధించి కూడా ధూమరాం రేగుతుంది. అయితే గత 4 రోజులుగా ఈ ఇద్దరి మధ్య వివాదం ప్రెస్ మీట్ తో మొదలైన వివాదం ఇప్పటి వరకు అసలు గంటకొక ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ మహిళ గంటకొక రోజుకు కనీసం అంటే 4 నుంచి 5 వీడియోలు విడుదలిస్తారు. వీడియోలతో పాటు వాళ్ళిద్దరి మధ్య సాగినటువంటి వీడియో చాటింగ్ సైతం రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇటీవల వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏదైతే ఉందో వాటితో పాటు అయితే అది వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్నప్పుడు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు విడుదల చేసిన వీడియో మాత్రం ఆ వీడియో చాటింగ్ మాత్రం ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు సైతం ఎవరైతే ఆ మహిళకు చాటింగ్ చేశారో అసెంబ్లీకి వెళ్తున్నాను, అసెంబ్లీలో ఉన్నాను అంటూ కూడా అసెంబ్లీని చూపిస్తూ కూడా తను మహిళకు వీడియో చాటింగ్ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో అయితే ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్తున్నాడు, తను మీడియా ముందు రాకపోయినప్పటికీ ఒక వీడియో విడుదల చేశారు. ఇదంతా డీప్ ఫేక్ వీడియోస్, నాకు తనతో అలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే అరవ శ్రీధర్ చెప్పారో సో తను చెప్పిన మాటలకు ఇప్పుడు విడుదలైన వీడియో చాటింగ్ మధ్య వ్యత్యాసం చాలా పూర్తి కనిపిస్తుంది. మహిళ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, అరవ శ్రీధర్ మొదటి నుంచి మొదటి ఏడాది తర్వాత పరిచయం అయిన తర్వాత తనతో రెగ్యులర్ టచ్ లో ఉన్నాడు, నాకు వీడియో కాల్ చేస్తున్నాడు, రెగ్యులర్ కలిసే వాళ్ళం. సో తన వల్ల దాదాపు 5 సార్లు అబార్షన్ చేసుకున్నారని చెప్తున్న మహిళ ఇప్పుడు చేసిన వీడియో ద్వారా సో అరవ శ్రీధర్ స్వయంగా నాకు అసెంబ్లీలో ఉన్నప్పుడు సైతం కూడా నాకు వీడియో చాటింగ్ చేసేవాడు అనేది ఈ వీడియో వల్ల వీరిద్దరి మధ్య వివాదానికి మరింత ఆద్యం పోసినట్టయింది. వీరిద్దరి మధ్య ఎప్పటికే వివాదం సంబంధించి కూడా ఎవరైతే జనసేన పార్టీ సైతం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చాటింగ్ అవన్నీ కూడా బయటపెట్టారు. కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది, పెద్దవాళ్ళందరూ వచ్చారు, అయినా సరే వీడియో కాల్లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అసెంబ్లీ ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, దానికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద వివాదం నడుస్తోంది. అసెంబ్లీలో
సహజంగా అసెంబ్లీలో ఎవరికి కూడా మొబైల్ తీయడం వీడియోస్ తీయడం లాంటిది ఎవరికి కూడా అనుమతి ఉండదు. అయితే అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తను అసెంబ్లీలో కూర్చొని మహిళతో చాటింగ్ చేయడం అనేది మాత్రం పెద్ద దుమారం రేపుతోంది. సో అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తన అసెంబ్లీకి మొబైల్ తీసుకెళ్లిన తర్వాత వీడియో చాటింగ్ చేస్తూ అక్కడ జరిగే విషయాలను అసెంబ్లీకి చెప్తున్నారు. నేను ఇప్పుడే అసెంబ్లీలోకి వచ్చాను, కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ స్పీకర్ కు తను నమస్కరిస్తున్న సమయంలో కూడా అసెంబ్లీ టేబుల్ పై మొబైల్ ఉంచి తనకు చాటింగ్ చేస్తాడు. సో ఇది అంటే ఈ మహిళ చెప్తున్న ప్రకారం తను నాతో రెగ్యులర్ టచ్ లో కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా నాతో చాటింగ్ చేసేవాడు. సో ఈ నేపథ్యంలో తాను ఇవి డీప్ ఫేక్ వీడియోలు అయితే అసెంబ్లీ ఉన్నది ఎలా డీప్ ఫేక్ వీడియో అనేది చెప్పే అంశం భాగంగా ఈ వీడియో విడుదల చేశారు సుమతి. శివ, ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే సరే ఆ ఫేక్ ఏఐ వీడియోస్ అవన్నీ దర్యాప్తులో తేలుతాయి, కానీ ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణానికి సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం ఇంకా పెద్ద దుమారాన్ని రేపే అవకాశం ఉందా? ఖచ్చితంగా సుమతి, ఎందుకంటే గతంలో కూడా ఎవరైతే చంద్రబాబును సైతం ఒక వీడియో చూస్తూ కూడా అప్పుడు గతంలో దుమారా జరిగింది. అంటే అసెంబ్లీలో ఎవరికి కూడా మొబైల్స్ అనుమతి ఉండదు అనేది ఒక నిబంధన ఉంది. అంటే ఈ నిబంధన ఉల్లంఘించి అరవై గారు అసెంబ్లీ హాల్లోకి మొబైల్ తీసుకెళ్లడంతో పాటు తన ఒక మహిళతో వీడియో చాటింగ్ చేయడం అనేది కూడా ఒక పెద్ద సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా అసెంబ్లీ స్పీకర్ వీటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా అసెంబ్లీ వేదికగా ఇలాంటి మొబైల్స్ వీడియో తీయడం లాంటిది కూడా ఖచ్చితంగా అసెంబ్లీ నిషేధం. అయినప్పటికీ కూడా అరవ శ్రీధర్ అసెంబ్లీలోకి మొబైల్ తీసుకెళ్లడమే కాకుండా వీడియో చాటింగ్ చేస్తూ మహిళ చాటింగ్ చేయడం అనేది ఖచ్చితంగా అది నిబంధనలకు విరుద్ధం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త వివాదం అరవ శ్రీధర్ మరో కొత్త వివాదాలకి వెంటనే తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఈ చర్యలతో పాటు అసెంబ్లీలోకి మొబైల్ తీసుకెళ్లడంపై ఖచ్చితంగా ఇది ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దీనిపై ఎవరైనా ప్రశ్నలు రేకెత్తిస్తారా, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలాంటి ఆరోపణలు చేస్తారో వేచి చూడాలి సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మా ప్రతినిధి రాజేష్ మనతో జాయిన్ అవుతున్నారు ఇదే విషయం మీద మాట్లాడడానికి. రాజేష్, అరవ శ్రీధర్ కు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు, రోజుకొక వీడియో విడుదల చేస్తోంది సదరు బాధిత మహిళ. లేటెస్ట్ గా విడుదల చేసిన వీడియోలో అసెంబ్లీలో తాను వెళ్ళడం, కూర్చోవడం, లేచి నమస్కారం పెట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పక్క తాను చాట్ చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ప్రోటోకాల్ ని కూడా పాటించలేదు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి యాక్చువల్ గా అసెంబ్లీలో? ఎస్ఎంటే అసెంబ్లీకి శాసనసభకు వచ్చే ఎమ్మెల్యేలు వాస్తవంగా వాళ్ళ ఫోన్ను క్యారీ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అసెంబ్లీ లోపల సభ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఫోన్ మాట్లాడడం కానీ ఫోన్తో వీడియో తీయడం కానీ వ్యతిరేకం చేయకూడదు. చట్ట నిబంధనలకు అసెంబ్లీ రూల్స్కి వ్యతిరేకం అది. కానీ ఇక్కడ అరవ శ్రీధర్ ఏకంగా వీడియో కాల్ చేయడం, వీడియో కాల్లో మొత్తం అసెంబ్లీ సెషన్ జరుగుతున్న తీరుని తాను స్పీకర్కి అభివాదం చేస్తున్నప్పుడు, స్పీకర్తో ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు వీడియోని రికార్డ్ చేసి ఆ బాధిత మహిళకి పంపడం, ఇవన్నీ కూడా ఆ వీడియోలో అరవ శ్రీధర్ బాధితురాలు వాణి విడుదల చేసినటువంటి వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అరవ శ్రీధర్ మీద ఇప్పుడు శాసనసభకు సంబంధించినటువంటి స్పీకర్ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది పూర్తిగా రూల్స్ విరుద్ధం కాబట్టి ఏ సభ్యుడు కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదు. దానికి ప్రధాన ఉదాహరణ ఏంటంటే 2022లో వైసీపీ అధికారుల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సందర్భంలో ఆ వీడియో ఒకటి తీయడం, బయటికి రావడం, దానిపైన కూడా అప్పుడు స్పీకర్ ఉన్నటువంటి తమ్మినేని సీతారాం కూడా పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి నేపథ్యం. ఇప్పుడు అదే అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సభలో అరవ శ్రీధర్ ఒక మహిళతో ఆ విధంగా తనకు సంబంధించినటువంటి అసెంబ్లీలో తను మాట్లాడుతున్నటువంటి అంశాన్ని కానీ అసెంబ్లీ మొత్తాన్ని చూపిస్తూ తన పోడియం తన చైర్ వద్ద కూర్చున్నటువంటి ఆ వీడియోని రికార్డ్ చేసి పెట్టడం అనేది అసెంబ్లీ రూల్స్ విరుద్ధం. కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఈ వీడియో బేస్ చేసుకుని ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఏదైనా కమిటీ ముందు ఏమైనా ఈ అంశాన్ని ప్రస్తావిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైసీపీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. చట్టసభల్లో కూడా ఇలా ఎమ్మెల్యే రాసలీలలో కొనసాగించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. పూర్తిగా ఏ సభ్యుడు కూడా అసెంబ్లీలో ఫోన్ రికార్డ్ చేయకూడదు, ఫోన్ మాట్లాడడం కూడా ఉండకూడదు, సైలెంట్లో పెట్టుకోవాలంటూ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు రఘురామకృష్ణ కానీ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ చెప్పిన నేపథ్యంలోనే ఇలాంటి ఏకంగా వీడియో తీయడం, వీడియో కాల్ ఆమెతో మాట్లాడడం ఇవన్నీ చేయడం పట్ల ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. మరి చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు గడుస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సుమతి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఎమ్మెల్యే శ్రీధర్ అసెంబ్లీ నుంచి బాధిత మహిళకు కాల్ చేయడం, చాట్ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే ఈ అంశం మొత్తం ఏపీ అంతా కూడా కాకరేపుతోంది.